Yes, good afternoon, all of you. Sit down. Right, okay. Start చేద్దామా ఇవాళ స్టోరీ ఏ టాపిక్ ఏంటంటే ఒక ఒక కింగ్ అండ్ మినిస్టర్ రైట్ వాళ్ళ స్టోరీ అంటే ఇది ఒక మోరల్ స్టోరీ లాస్ట్ కి మోరల్ ఏదో చెప్పాలి మీరు ఓకేనా రైట్ సో ఒక రాజ్యంలో అవసరం లేదు రైట్ ఒక కింగ్ ఉంటాడు ఆయనకి కొంతమంది మినిస్టర్ ప్లస్ సోల్జర్స్ ఉంటారు సో మినిస్టర్ అండ్ కింగ్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు రైట్ సో కింగ్స్ ఏంటి వాళ్ళ అలవాటు ఏంటి హంటింగ్ అలవాటు అవునా సో ఒక రోజు హంటింగ్ వెళ్తుంటారు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మినిస్టర్ ని ప్లస్ కొంతమంది సోల్జర్స్ కూడా హంటింగ్ కి తీసుకెళ్తారు సిట్ ప్రాపర్లీ రైట్ సో ఒక రోజు ఇద్దరు వెళ్తారు ప్లస్ వాళ్ళని బట్టి కొంతమంది సోల్జర్స్ సో ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక డీర్ ని హంట్ చేస్తుంటారు డీర్ అంటే జింక ఓకే డీర్ ని హంట్ చేస్తుంటే ఏమైతే డీర్ ఫాస్ట్ గా పరిగెత్తుంటూ ఉంటుంది వీళ్ళిద్దరు మంచిగా యారోస్ వేస్తూ ఉంటారు కానీ మిస్ అవుతుంటారు దాన్ని కొట్టలేకపోతుంటారు చేస్తుంటారు సో వాళ్ళిద్దరు ఏం ప్లాన్ చేస్తారు రాజు కింగ్ ఏం చెప్తాడు రాజు మినిస్టర్ ని నువ్వు వేరే దారి నుండి నేను వేరే సైడ్ నుండి వస్తా ఇద్దరం కలిసి దాన్ని హంట్ చేద్దామా అని అంటారు సో ఓకే అని ఇద్దరు ఒప్పుకుంటారు ఇద్దరు వస్తుంటారు అనుకోకుండా ఏమైతుంది యారోస్ వేస్తుంటారు సో వాళ్ళ ఫ్రెండ్ మినిస్టర్ వేసిన యారో ఏమైతుంది కింగ్ వచ్చేటప్పుడు ఆయన హార్స్ వచ్చేటప్పుడు అతని చేయికి తగ్గుతుంది ఆ యారో చేయికి తగ్గగానే కొంచెం ఇక ఇంజూర్డ్ అవుతాడు దెబ్బ తగులుతుంది బ్లడ్ వస్తుంటది రైట్ సో అది తగ్గగానే ఇక కోపం వస్తుంది కింగ్కి కోపం వస్తుంది అరే నువ్వు నన్నెందుకు హంట్ చేసినావు నువ్వు అది అంటే మినిస్టర్ అంటే లేదు అది అనుకోకుండా అయింది డీల్ని కొడుతుంటే తప్పించుకున్నది అది అనుకోకుండా నీ చేయి తగ్గిందంటే కానీ కింగ్ కోపం తగ్గదు ఒప్పుకోడు లేదు నువ్వు చేసింది చాలా తప్పు అది ఇది అని అంటాడు ఇక సోల్జర్స్ ఏమంటాడు సరే ఈయనని అరెస్ట్ చేసేయండి తీసుకుపోయి జైలు వేసేయండి అది ఇది అని అంటాడు సరే అని అయిపోయింది హంటింగ్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతారు కింగ్డమ్కి వెళ్ళిపోతారు ఆ సోల్జర్స్ ఏం చేస్తారు ఆయన మినిస్టర్ ని తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు ఇక ఆయన మినిస్టర్ ఏమంటాడు చాలా బతిమలాడతాడు లేదు రాజా నేను కావాలని కొట్టలేదు నన్ను చెల్లించేసాయి అది అనుకోకుండా తగిలింది అది అంటే రాజు మాత్రం వినకుండా లేదు జైల్లోనే ఉండాలి అది అంటాడు సరే అయిపోయిన తర్వాత మళ్ళీ అతను డాక్టర్ వాళ్ళ ఇప్పుడు ఉంటారు కదా డాక్టర్స్ వస్తారు అతనికి కొంచెం మెడిసిన్ అది పెట్టి బ్యాండేజ్ అవన్నీ వేసి పెడతారు ఎవరికి కింగ్ రైట్ అయిపోయినాక కొన్ని రోజులు అవుతుంది అట్లనే రైట్ అది అంటే అంత తొందరగా తగ్గదు ఊళ్ళు తొందరగా తగ్గదు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒకే పట్టి తీసేస్తారు కానీ అది అట్లనే ఉందని ఒక చిన్న పట్టి వేసి పెట్టేస్తారు రైట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కింగ్కి ఏంటంటే ఇక వాళ్ళ అలవాటు కదా హంటింగ్ వెళ్దామని హంటింగ్ వెళ్తాడు కానీ ఎప్పుడు మినిస్టర్ ఎంబడి వెళ్తుండే కానీ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడు సో ఈసారి మినిస్టర్ లేకుండా అతను ఒకడే వెళ్తాడు ప్లస్ కొంతమంది సోల్జర్స్ తీసుకొని వెళ్తాడు రైట్ సో మళ్ళీ ఫారెస్ట్ లోకి వెళ్తాడు హంటింగ్ చేస్తుంటారు సేమ్ అదే పొజిషన్ డీర్స్ అనిపిస్తాయి డీర్ని హంట్ చేసుకుంటూ పోతుంటారు వాళ్ళు సోల్జర్స్ కూడా ఉంటారు కానీ ఎంబడి ఉండరు అక్కడ ఉంటారు వాళ్ళు కూడా హంటింగ్ చేస్తుంటారు సో కింగ్ ఏం చేస్తాడు ఒక డీర్ పరిగెత్తుంటే దాని వెనకాల పోతుంటారు అది డీర్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతుంటది దాని వెనకాల వెళ్ళిపోతాడు పోయిన తర్వాత ఏం చేస్తాడు అక్కడ జంగల్లో ఫారెస్ట్ లో అడవి మనుషులు ఉంటారు కదా జంగల్ మెన్ చూసిరా పిక్చర్లలో చూపిస్తాడు వాళ్ళ వేషాలు ఎట్లుంటాయి మొత్తం కలర్ పూసుకొని అది పెట్టుకొని అని వేపుకొమ్మలు కట్టుకొని హూహా అంటుంటారు అలాంటి మనుషులు అనమాట రైట్ సో జంగల్ వాళ్ళని వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసి రాజుని పట్టేసుకుంటారు రైట్ అంటే మా ఏరియాలోకి వచ్చిండు ఎవరు ఇతను అని అతను వాళ్ళకి తెలియదు కింగ్ అని అయినా తెలిసినా వాళ్ళు ఎవరు వచ్చినా పట్టుకొని ఏమంటారు అంటే అరే మన జంతువులని చంపుతున్నాడు ఇది పట్టుకుందామా అని పట్టుకొని వాళ్ళ ఎవరైతే వాళ్ళ లీడర్ ఉంటారో ఆ లీడర్ అయితే తీసుకొని వెళ్తారు సో అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత ఇతను కట్టేసి పెడతారు మీటింగ్ పెడతారు ఆ రాజు వాళ్ళ లీడర్ ఏమంటారు సరే ఇతన్ని మనము బలి ఇచ్చేద్దాము అంటారు బలి అంటే చంపేసాం ఎందుకంటే మన ఏరియాకి వచ్చింది మన జంతువులను చంపేస్తున్నాం కదా మనము మన దేవుడికి బలి ఇచ్చేద్దాము అంటారు బలి ఇస్తుంటారు కదా సో బలి ఇచ్చేద్దాం అనగానే సో ఆ రోజు నెక్స్ట్ అంత ప్రిపరేషన్ అంతా అయిపోతుంది బలి ఇద్దామని ఆయన అక్కడ కట్టేసి పెడతారు హ్యాంగ్ చేయడమో లేకపోతే తలకాయ కట్ చేయడమో ఏదో ఒకటి ఉంటుంది లాస్ట్ మూమెంట్ లో కట్ చేసేటప్పుడు అతని
చేతికి బ్యాండేజ్ ఉంటుంది, పట్టి ఉంటుంది అతని వేలికి. ఓకేనా? అయితే వాళ్ళు ఒకరు అంటారు, సార్ మనము ఇట్లా ఇట్లా దెబ్బ తగిలిన వాళ్ళని ఇట్లా బ్యాండేజ్ రక్తం చిందింది కదా, వీళ్ళని మనము దేవుడికి బలిస్తే మనకు పాపం తగులుతుంది అని వాళ్ళ రాజుతోని అట్లా డిస్కషన్ అవుతుంది. డిస్కషన్ అయితే సరే అని వాళ్ళ లీడర్ కూడా అంటే కరెక్టే మనం ఇట్లా చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది, మనకు పాపం తగులుతుంది, సరే ఇతను వదిలేసాము అనేసి వదిలేసి సరే వెళ్ళిపో, నీ రాజ్యాన్ని నువ్వు వెళ్ళిపో, నేను వదిలేస్తున్నావు అని. ఇక రాజు సంతోషం, అమ్మ చచ్చటోడు అనమాట బతికేడు, ఇక వెళ్ళిపోతాడు, వాళ్ళ కింగ్డమ్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మంచిగా రాజ్యంలో కూర్చున్న తర్వాత వాళ్ళ మినిస్టర్ మన సోల్జర్స్ పిలిచి మినిస్టర్ని విడుదల చేయండి అంటాడు. జైలు ఉంటాడు కదా, జైలు వేసాడు. యాక్చువల్ అతన్ని క్షమించాడు, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమంటాడు మరి మన ఆయన మైండ్ ఎందుకు చేంజ్ అయిందో తెలుస్తుంది. రమ్మంటాడు, ఆయన విడుదల చేయమంటాడు. విడుదల చేసినాక ఆయన తీసుకొని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత కింగ్ అంటాడు ఆయనని, నీ మూలానే నేను ఇవాళ బతికిపోయినాను అని అంటాడు. నీ మూలానే నేను ఇవాళ బతికినాను అంటాడు. చాలా థ్యాంక్స్, నువ్వు నన్ను రక్షించినవు అంటాడు. ఆ మినిస్టర్కి ఆయనకు అర్థం కాదు, అరే ఇదేంటి నేను ఎట్లా రక్షించినా, నువ్వు ఒక్కనివే పోయినావు అక్కడికి, వాళ్ళు అంటే కథ చెప్పాడు ఆయన, ఇట్లా అయింది నన్ను చంపేటప్పుడు నన్ను ఇలా చేతి అది వేలికి పట్టి చూసి ఇంజూర్డ్ అయినానని నన్ను పంపించేసారు అంటారు. సో ఈయన ఆ స్టోరీ చెప్పగానే మినిస్టర్ అంటే నేను ఎట్లా రక్షించిన అంటే, నిన్ను జైలు వేసినందు అంటే నువ్వు రాలేదు కదా, నువ్వు హంటింగ్ చేసి ఇప్పుడు దెబ్బ తగిలించింది ఆయనే కదా, ఆయనే కొట్టింది కాబట్టి నువ్వు ఇక్కడ కొట్టినందుకే ఆ రక్తం వచ్చింది, నేను పట్టి కట్టినా, అందుకే ఆ పట్టి చూసి నన్ను రక్షించరు అని అంటాడు. సో మినిస్టర్ ఏమంటాడు, లేదు రాజా నేను నిన్ను రక్షించలేదు, నువ్వే నన్ను రక్షించినవు, నీకే చాలా థ్యాంక్స్ అంటాడు. కృష్ణుడా నువ్వే నన్ను రక్షించినావు అంటాడు. ఈయన అంటాడు, రాజా అంటాడు, నేనెట్లా రక్షించిన, నిన్ను పట్టి ఉన్నందుకు నన్ను వదిలేసారు, నిన్ను నేనెట్లా రక్షించా అని అంటే, అప్పుడు ఆయన మంత్రి అదే మంత్రి అంటాడు, లేదు రాజా ఇప్పుడు నన్ను నేను క్షమించు అన్నాను, కానీ నువ్వు నన్ను క్షమించకుండా జైల్లో వేసినావు, ఇన్ని రోజులు జైల్లో వేసినావు, ఇప్పుడు నువ్వు ఒక్కనే అంటింగ్ పోయినావు. అదే నన్ను క్షమిస్తే నేను నీ ఎంబడి అంటింగ్ వచ్చేటోళ్ళు, అవునా, ఇద్దరు కలిసి అంటింగ్ పోయేటోళ్ళము, మన ఇద్దరిని వాళ్ళు పట్టుకునేటోళ్ళు, ఎవరు అడవి మనుషులు పట్టుకొని ఇద్దరిని బలిచ్చేటోళ్ళు. కానీ బలిచ్చేటప్పుడు నీ చేయికి పట్టిందని నేను వదిలేసేటోళ్ళు, నా చేయికి ఏం లేదని నన్ను బలిచ్చేటోళ్ళు, అవునా. సో అందుకే నువ్వే నన్ను రక్షించిన రాజా అని ఆయనకు థ్యాంక్స్ చెప్తాడు. సో అట్లా ఇది స్టోరీ ఇక్కడ ఎండ్ అవుతుంది. అంటే దాని మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఆయనకు జరిగింది ఏంటి, హంటింగ్ దెబ్బ తగిలినందుకే ఇది. సో ఏది జరిగినా మన మంచికే, వాట్ ఎవర్ ఇస్ డన్ ఇస్ ఫర్ అవర్ గుడ్, అవునా. సో ఈయనని జైలు వేసినందుకు మంచిగా అయింది, రైట్, ఈయన దెబ్బ తగిలినందుకు మంచిగా అయింది. సో ఇద్దరు సెపరేట్ ఉండి ఒకరు పోయినందుకే ఇద్దరు ఇప్పుడు బతికి బయటపడ్డారు. ఓకేనా, అర్థమైందా స్టోరీ. సో ఏం జరిగినా మనం హార్ట్ కి తీసుకోవద్దు, మైండ్ తీసుకోవద్దు, కూల్గా ఉండాలి. ఓకే జరిగినా సరే నడుచు, మంచిగా అయిపోతుంది, బాధపడవద్దు, ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకుంటారు, అవునా. సో ఆలోచించదు ఏదైనా, ఓకే నో ప్రాబ్లం, చలో నమస్తే పెడతారా.